మనకందరికీ పరుగు పందాలు తెలుసు. పందెంలో చాలామంది పరిగెత్తుతూ ఉంటారు, ఒకరు బహుమానం పొందుతారు. లోకంలో కొంతమంది గురువులు ఉంటారు, విద్యని నేర్పిస్తారు. టీచర్ అయితే టీచర్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఆ కళ నేర్చుకోవాలి అనుకుంటే ఒక గురువు దగ్గరికి వెళ్తారు. ప్రారంభంలో వారికి ఏమీ రాని స్థితిలో వారిని ఆల నుంచి ఆఖరి వరకు నేర్పిస్తారు. గురువులు చాలా బాధ్యతాయుతంగా నేర్పిస్తారు. బడిలో టీచర్లైనా అంతే. కొంచెం పెద్ద అయిన తర్వాత వారు చదువులు కానీ లేకపోతే వాళ్ళు నేర్చుకుంటున్న కళ కానీ, వారు అన్ని చదువులు నేర్చుకొని తర్వాత ఎక్కడైనా తప్పు చేస్తే కొడుతూ ఉంటారు. మరలా తిరిగి ఆ పాఠాన్ని మరలా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ మధ్యలో జరుగుతుంది. వీటన్నిటి తర్వాత ఒక ముగింపు దానికి ఉంటుంది. మంచి విద్యార్థి చక్కగా చదువుకొని లోపాలన్నింటినీ సవరించుకొని తన చదువులో ఉన్న ఎత్తుపల్లాలన్నింటినీ సవరించుకొని ఒక మంచి ఉన్నతమైన స్థానానికి ఆ వ్యక్తి వెళ్ళాక ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఆ టీచర్ దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే ఆ కళ నేర్పించిన వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చాలా సిద్ధంగా ఉంటాడు. ఏమనంటే ఒక మంచి బహుమానం ఇవ్వాలని, హత్తుకోవాలని, కంగ్రాచులేషన్స్ అని చెప్పాలని ఉంటారు. వారు నిస్వార్థంగా మన కోసం చదువు చెప్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఏదో నేర్పిస్తారు. మధ్యలో మనం వెనకడుగు వేస్తున్నప్పుడు నెడుతూ ఉంటారు. తర్వాత మన విజయాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. లోకంలో చాలా పందాలు, పరుగు పందాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటిలో కూడా అంతే. పరుగు నేర్పించే ట్రైనీ ఉంటాడు. అతను చాలా ఆశతో గమ్యం దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ఎవరికైతే పరుగు నేర్పించానో వారు ముందొస్తున్నారు అని ఎదురు చూస్తూ ఉంటాడు. వెనకబడిపోతూ ఉంటే ఆ స్థానం దగ్గర నుంచొని బాధపడుతూ ఉంటాడు. తడబడుతూ ఉంటే కోప్పడుతూ ఉంటాడు. మరలా తిరిగి పుంజుకుంటూ ఉంటే ఈ గమ్యం దగ్గర ఉన్న ఆయన కూడా తెలియని ఉత్తేజంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. తల్లిదండ్రులైనా గురువులైనా మనకందరికీ ఆ స్థానం చేకూర్చబడిన తర్వాత సంతోషించాలని ఇష్టపడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన మనకు చాలా నేర్పించాడు. ఆయన మనల్ని చాలా ప్రోత్సహించాడు. ఆయన మనకు చాలా పాఠాలు నేర్పించాడు. ఆయన మనకు చాలా పరీక్షలు పెట్టాడు. ఆయన మనకు తన సహాయాన్ని చాలాసార్లు అందించాడు. ఇప్పుడు అదే ప్రభు గమ్యం దగ్గర నుంచొని మన పరుగును పరిశీలిస్తూ మనల్ని మెచ్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ ఆఖరి వర్తమానంలో ఆ కోణంలో నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. అయితే లోకంలో ఉన్న పందాలన్నిటికంటే భిన్నంగా ఉంటుంది విశ్వాస పరుగు. పందెంలో ఎవరో ఒక్కరే గెలుస్తారు, కానీ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో అలా కాదు. పరిగెత్తే వారందరూ గమ్యం చేరితే గెలిచినట్లే. పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నీతి కిరీటం ఉంది, నాకు మాత్రమే కాదు అపేక్షించే వారికి కూడా. పరిగెత్తే వారందరూ తడబడినా, కూర్చున్నా, నిలబడినా, సహాయం పొందుకొని మరలా లేచి వెళ్ళినా అందరూ గమ్యం దగ్గరికి వస్తారు. అందరికీ బహుమానం ఉంటుంది. అందుకనే ముందు వర్తమానంలో గెలిచిన విశ్వాసం అని చెప్పాను. గెలుపు విశ్వాస జీవితంలో ముగింపు కాదు. దానికి మించి మరి యొక్క స్థాయి విశ్వాస పరుగులో ఉంది. దాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అన్నిటికి మించి మన ప్రభువును మనం ముందుంచుకొని ఆయన ఏది మెచ్చుకుంటున్నాడో, ఆయన మన దగ్గర నుంచి ఏది కోరుకుంటున్నాడో దాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళటం చాలా శ్రేయస్కరం. ఈ ఆలోచనలతో మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం
మత్తయి సువార్త 8వ అధ్యాయం చదువుతున్నాను. 5వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను చదువుతాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచితునని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనానో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందిరు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను. లోకంలో ఉన్న పరుగుల కంటే, లోకంలో ఉన్న పందెం కంటే భిన్నమైన పందెం అనుకున్నాం. ఇక్కడున్న మనం అందరం గెలుస్తాం. ఆ పందెములో పరిగెత్తే వారందరూ గెలుస్తారు. ముందొచ్చినా వెనకొచ్చినా గెలుపు అంటే ఖచ్చితంగా ఆ గమ్య స్థానం చేరిన తర్వాత ఎస్, వారందరూ విశ్వాసం యొక్క పరుగు కడముట్టించారు అని. అయితే దీన్ని పందెం అని ఎందుకన్నారు? ఎవరొచ్చినా ముందొచ్చినా వెనకొచ్చినా గెలుస్తున్నారు కదా. మనకంటే ముందున్న భక్తులు వారు విశ్వాసం ఉంచారు, పోరాడారు, పరుగు పందెంలో ముందుకు వెళ్ళారు. వారిలో శ్రేష్టమైన వారు ఉన్నారు, లోపాలు కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడున్న కాలంలో శ్రేష్టమైన వారు ఉన్నారు, లోపాలు కలిగిన వారు ఉన్నారు. సరిదిద్దుకొని సవరించబడి ముందుకు వెళ్ళి ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని ప్రభు సహాయాన్ని పొందుకొని మరలా తిరిగి పుంజుకునేవారు ఉన్నారు. వారందరూ ఒకరోజు గమ్యం చేరతారు. కానీ ఎవరికి పందెం? మనకు పోటీ ఎవరు వస్తున్నారు? పౌలుతో పోటీ పడాలంటే అది చాలా కష్టమైన విషయం. ఎక్కడి వరకు ఎందుకు, మన ముందున్న భక్తులతో మనం పోటీ పడాలంటే చాలా కష్టమైన విషయం. ఈ పందెం అలాంటి పందెం కాదు. అయితే ఈ పందెంలో విశ్వాసం నా వ్యక్తిగత జీవితంలో నుంచి కొన్ని సూచనలు ఇస్తూ ఉండగా, బయటికి మన జీవితం నిన్న ఒక రకంగా కనబడుతూ ఉండగా నేడు మనం ఎలా ఉన్నాం? నిన్న ఒక స్థాయిలో ఉండగా నేడు దానికంటే పై స్థాయిలోనికి వెళ్ళామా లేదా? నమ్మిన రోజు ఆత్మీయ స్థితి ఒక విధంగా ఉండగా, నమ్మి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, పరిపక్వత చెందిన తర్వాత, అనుభవం వచ్చిన తర్వాత మన స్థితి ఎక్కడ? వీటన్నిటినీ గమ్యం దగ్గర నుంచొని పరిశీలించే దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఈ పందెం లోకంలో కనబడే పందాల వంటివి పందెం కాదు ఇది. ఈ పందెంలో చాలామంది గెలవచ్చు. అయితే అందులో శ్రేష్టమైన బహుమానం పొందేవారు కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నేరుగా ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. ఆయన అక్కడ నుంచొని విశ్వాస ప్రమాణాలను లెక్కించుతూ ఉన్నాడు. ఆయన మన కోసం ఎదురు చూస్తూ మన విశ్వాసంలో ఎంత పరిపక్వత చెందామో దాన్ని లెక్కిస్తూ ఉన్నాడు. మనకి మనమే పోటీ, మనల్ని మనమే కనపరుచుకోవాలి. నిన్నటికి శ్రేష్టంగా ఈరోజు కనపరుచుకోవాలి. మొన్నటి పరుగుకు ఇంకా వేగంగా పరిగెత్తాలి. వచ్చిన శ్రమల వంటి శ్రమలు మరలా వస్తే అందులో
మరింత విశ్వాసాన్ని కనపరచాలి. దేవుడు శ్రేష్టమైన విశ్వాసాన్ని కోరుకునేవాడు. చాలామంది ఆ గుంపులో ప్రయాణం చేస్తుండగా ఈ శతాధిపతితో దేవుడు అంటున్నాడు, ఆ శతాధిపతిని గురించి అంటూ ఉన్నాడు, ఇంత విశ్వాసం మిగిలిన వారిలో నేను చూడలేదు. ఆయన విశ్వాసంలోని శ్రేష్టతను లెక్కిస్తూ ఉన్నాడు, విశ్వాసంలోని క్వాలిటీని లెక్కిస్తూ ఉన్నాడు. చదువుకుంటూ వెళ్దాం కొద్ది నిమిషాలు. ఆ భాగములో ఆ వ్యక్తికి ఉన్న విశ్వాసం ఏంటి, ఆ వ్యక్తి ఎందుకు ప్రభు దగ్గర మెప్పు పొందాడు, అదెందుకు శ్రేష్టమైన విశ్వాసంగా నిలిచింది, ఎందుకు దేవుడు మెచ్చుకునేంత విశ్వాసం ఆ వ్యక్తిలో ఏ లక్షణాల ద్వారా కనబడింది, వాటిని మనం కూడా నేర్చుకుంటే అప్పుడు మన విశ్వాస పరుగు యొక్క సంపూర్ణతలోనికి మనం వెళ్తాం. వెలిగించబడటం మొదటి మెట్టు, వెనుదిరగకుండా ముందుకు సాగటం రెండవ మెట్టు, నిలబడి గెలవటం మూడవ మెట్టు. అంతకు మించి అక్కడ దాటి చాలామంది ఇంకా ఆ పరుగులో ఉంటారు. వారిలో దేవుడు కొంతమందిని మెచ్చుకుంటాడు. చాలామంది క్రైస్తవులు శ్రమలను కూడా అధిగమిస్తారు. ప్రార్థనా శక్తితో శ్రమలను మించి, శ్రమలను దాటుకుని వెళ్తారు. విశ్వాసపు నమూనాలు వారి జీవితాల్లో చూపిస్తారు. వెలిగించబడి ఉంటారు. 1-2 సార్లు వెనుతిరిగినా మరలా సవరించుకొని ఇక ఎన్నడూ వెనుతిరగకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు కోరిన శ్రేష్టమైన స్థానం, ఆ ఉన్నతమైన స్థానం విశ్వాసుల్లో కనిపించదు. అది గొప్ప ఉజ్జీవాన్ని సంఘాల్లో తీసుకొని వస్తుంది. ఆ విశ్వాసం ఏంటో మనం చదువుదాం. 8వ అధ్యాయం చదువుదాం రండి. 6వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నేను ముందు చెప్పిన ఉపోద్ఘాతం లేకపోతే ఇంట్రడక్షన్ ఎందుకు అంత కష్టపడ్డానంటే ఈ పదం యొక్క లోతు మనకు అర్థం అవడానికి. మీరు సువార్తలన్నీ చదువుకుంటూ వెళ్ళండి. విశ్వాసం ఉంచిన చాలామంది యొక్క జీవిత సంఘటనలన్నీ చదువుకుంటూ వెళ్ళండి. భక్తులే, శిష్యులే విశ్వాసం ఉంచారు, యూదులే విశ్వాసం ఉంచారు, అన్యులు విశ్వాసం ఉంచారు. వారిని గురించి చదువుకుంటూ వెళ్ళండి. ఇలాంటి ఒక మాట కనపడదు ఎక్కడ. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము. అందరూ విశ్వాసం ఉంచుతున్నారు. మనలో చాలామంది వెలిగింపబడ్డారు. మరికొంతమంది ఇంకొక స్థాయికి వెళ్ళి వెనుతిరగకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది శ్రమల్లో కూడా నిలబడుతున్నారు. ఆ తర్వాత దేవుడు వారిని కూడా పరీక్షిస్తూ వారిలో వారి విశ్వాస ప్రమాణాన్ని లెక్కిస్తూ ఉన్నాడు. పరుగు పందెంలో ఎవరు ముందొస్తారో వారికి బహుమానం ఇద్దామని దేవుడు ఎదురు చూడటం లేదు. విశ్వాస ప్రమాణం ఎంత, వారి విశ్వాసం యొక్క లోతు ఎంత, వారి విశ్వాసం యొక్క విశాలత ఎంత, వారి విశ్వాసం యొక్క ఎత్తు ఎంత ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. ఇటువంటి మాట స్వార్థంలో మనకు అంతగా కనపడదు. ప్రభువా, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు. వచ్చింది ఎవరి కోసం? అతని కోసం కాదు, అతని ఇంట్లో వాళ్ళ కోసం కాదు. ఇంట్లో పనిచేసే ఒక దాసుడి కోసం వచ్చాడు. వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆ దాసుడు ఎలాగైనా స్వస్థపరచబడాలి అంటే ఆయన అన్నాడు, నేను వస్తాను పదా అన్నాడు. కొన్నిసార్లు దేవుడు అక్కడికక్కడే వారిని స్వస్థపరిచాడు. కొన్నిసార్లు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఉమ్ము వేసి తల మీద చేతులుంచి దూరంగా మాట్లాడి లేచి నడువు అని చెప్పి ఇలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. యాయూరు సందర్భంలో కూడా నేను వస్తాను అంటే సరే ప్రభువా వెళ్దామని చెప్పి యాయూరు కూడా నడుస్తూ ఉన్నాడు. కానీ ఈ భాగంలో మనకు కనిపించే వ్యక్తి, ఈ శతాధిపతి అంతకు మించిన శ్రేష్టమైన విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు.
నీ దాసుడు స్వస్థపరచబడాలి, మంచిదే, నేనే స్వస్థపరిచేది. అది విశ్వాసం. వెలిగించబడ్డాడు, దేవుడే స్వస్థపరుస్తాడని అర్థమైంది. అయితే దేవుడు రావాలి కదా, వైద్యుడు అన్నవాడు రోగి దగ్గరికి రావాలి కదా. దేవుడు రావాలని ఇష్టపడినప్పుడు నీవు మాట మాత్రం సెలవు, నువ్వు ఇక్కడే ఉండు, నీవు అంత దూరం కూడా రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉంటే, నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు అక్కడ స్వస్థపరచబడతాడు. ఇదెంత గొప్ప విశ్వాసం, ఇది ఎంత లోతైన విశ్వాసం, ఇది ఎంత ఎత్తైన విశ్వాసం. అందుకని ఈ భాగంలో కొన్ని శ్రేష్టతలు కొన్ని ఉన్నాయి, కొన్ని మించిన స్థాయిలో కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని మనం చదువుకుంటూ వెళ్దాం. నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము. ఆ మాటకి నేను రాసుకున్న పదం ఏంటంటే, ఈ వ్యక్తి అందరూ చేసిన దానికి మించి ప్రభువును ఆరాధించాడు. శ్రేష్టమైన ఆరాధన మనం ఇక్కడ చూస్తాం. ఆరాధన ఏంటి? వచ్చిందేమో శ్రమ, చేసిందేమో ప్రార్థన. ప్రభు ఏమో నేను వస్తానన్నాడు, నువ్వు రావసరం లేదన్నాడు. వీటి మధ్యలో ఆరాధన ఎక్కడుంది? దుఃఖంలో, శ్రమలో, బాధలో, కొరతలో, అవసరతల్లో అన్నిటికీ మించి ప్రాధాన్యంగా, ప్రాముఖ్యంగా ప్రభువును ప్రభువుగా గుర్తించి ఆయన్ను పొగడగలుగుతున్నామా, కొనియాడగలుగుతున్నామా? కష్టం ఉంది, శ్రమ ఉంది, మంచిదే, అది ప్రక్కన పెట్టాడు. ప్రభు నేను వస్తానంటే నువ్వు మాట మాత్రం సెలవివ్వు అన్నాడు. ప్రభు యొక్క ఉన్నతమైన లక్షణాలను ఎత్తి మరలా ప్రభువుకే తెలియపరచడాన్ని ఆరాధన అంటారు. ఆరాధనలో నీవు నాకు ఇది అనుగ్రహించావు అందుకనే నీకు వందనాలు అని చెప్పడం కంటే, నీవు ఇది అయి ఉన్నావు అందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నామని చెప్పటం శ్రేష్టమైన ఆరాధన. నీవు మాట మాత్రం సెలవివ్వు. నీ మాట ఎంత దూరంలోనైనా పనిచేస్తుంది. నీ మాట అవతల ఎంత శక్తివంతమైన బలహీనత అయినా కానీ అతడు మార్పు చెందుతాడు. నీ మాటకు ఒక విలువ ఉంది. నీ మాట ఒక్కటి చాలు, నువ్వు అంత దూరం శ్రమపడి రావాల్సిన అవసరం లేదు. ప్రభు ఆ మాట విన్నప్పుడు ప్రభు యొక్క అంతరంగం ఎంత ఆనందించి ఉంటుంది. అందుకే ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు ఎక్కడ నేను చూడలేదు అంటాడు. మన కష్టాలన్నిటిలో, మన ప్రార్థన అవసరాలన్నిటిలో ముందు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామా? ప్రభువును స్తుతిస్తున్నామా? ప్రభువును హెచ్చిస్తూ ఉన్నామా? మన విశ్వాస పరుగులో ప్రభువా నీవు అంత గొప్పవాడవు, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, మాకు నీ లేఖనాలు చాలు, మాకు నీ స్పర్శ చాలు, మాకు నీ వెలిగింపు చాలు, మాకు నీవు మాత్రమే చాలు అనే శ్రేష్టమైన, ఉన్నతమైన, హెచ్చించే ఆరాధనా జీవితం మనకుందా? అందరికీ మించిన ఆరాధన మనకు కనపడుతుంది. కిందకి వెళ్దామా? 6వ వచనం చదువుతున్నాను. దాసుడు బాధపడుతున్నాడు అన్నాడు. 7వ వచనం, నేను వచ్చి స్వస్థపరుస్తాను అంటే నీ మాట మాత్రం సెలవిము, బాగుపడతాడని చెప్పాడు. 9వ వచనం చదువుదాం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చెను. మరి యొక్క శ్రేష్టత మనకు కనబడుతుంది. అధికారులు చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారు కానీ ఇటువంటి విశ్వాసాన్ని కనుపరచలేదు. ముందుగా నీ మాట మాత్రం సెలవివయ్యా, బాగుపడతాడు నా దాసుడు అని చెప్పాడు. ఆ తర్వాత నేను కూడా అధికారంలోకి లోబడిన వాడును అన్నాడు. నా కింద కూడా పనివారు ఉన్నారు అన్నాడు. అధికారం క్రింద ఉండటం తెలుసు, అధికారంలో ఉండి క్రింద వారి చేత పని చేయించడం కూడా తెలుసు. ఆయన ఒక మాట చెప్పాడు 6వ వచనం ఆఖరిలో, 7వ వచనం ఆఖరిలో, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. విశ్వాసంలో ఉన్న శ్రేష్టత వైపు మనం అడుగులు వేస్తూ ఉండగా
ఒకటి, అందరికీ మించిన ఆరాధన మనకు కనబడుతుంది. శ్రేష్టమైన ఆరాధన ఆయన చేస్తాడు. శ్రేష్టమైన విధేయత ఆయన కనుపరుస్తాడు. ఆయన అధికారి, ఆయనకు పైన ఒక అధికారి ఉన్నాడు, కింద కొంతమంది పనివారు ఉన్నారు. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారం కలిగిన వాడు. ఇంట్లో పనివారు ఉన్నారు. ఇప్పుడు ఆయన అంటాడు, నా ఇంట్లోనికి నీవు రావడానికి నేను పాత్రుణ్ణి కాదు అంటాడు. ఇది ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం, ఇదెంత విధేయత. యేసు ప్రభు వద్దకు వచ్చి పాదాల మీద పడిన యాయిరును మనం చూస్తాం. అధికారే దీనత్వం కలిగిన వాడు, కానీ అంతకు మించి శ్రేష్టమైన కార్యం మనం ఇక్కడ చూస్తాం. నీవు నా ఇంటిలోనికి వచ్చటకు కూడా నేను పాత్రుడని కాను. అన్నీ ఉన్నవాడు, అధికారి అయిన వాడు ప్రభు యొక్క స్థానాన్ని గుర్తించడం ప్రారంభించాడు. ఇతనిది కూడా విశ్వాసమే. విశ్వాసంతోనే ఆయన దగ్గరికి వచ్చాడు. అందరికి లాగానే కొరతలు ఉన్నాయి, కానీ అందరూ మాట్లాడినట్లుగా ప్రభుతో మాట్లాడటం లేదు. నీవు మాట మాత్రం సెలవివ్వు అన్నాడు. దేవుని ఉన్నతమైన లక్షణాన్ని అర్థం చేసుకుని శ్రేష్టమైన ఆరాధన చేస్తూ ఉన్నాడు. ప్రభువా అంటా ఉన్నాడు. ప్రభువా నీవు మాట మాత్రం సెలవివ్వు. ప్రభువా నీ మాట, ప్రభువా నీ నోరు, అదెంత శక్తివంతమైనది, ఇది ఎంత గొప్ప ఆరాధన. ప్రభువా నా ఇంటిలోనికి వచ్చటకు నేను పాత్రుని కాను. శ్రేష్టమైన దీనత్వం, శ్రేష్టమైన విధేయత మనకు కనపడుతుంది. అంతగా తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? కొన్నిసార్లు మందిరాల్లో మనకున్న బలగాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, మనకున్న సంపదలను బట్టి, మనకున్న కీర్తి ప్రతిష్టలను బట్టి మందిరాల్లోనే కొన్నిసార్లు శ్రేష్టమైన దీనత్వాన్ని చూపించడానికి మనం జంకుతాం. మనకున్న గౌరవ మర్యాదలు కొన్నిసార్లు ఇదే మందిరంలో ప్రక్కన పెట్టలేం. కొన్నిసార్లు స్థానిక సంఘాలలో మనకున్నటువంటి ఆ గొప్పతనాన్ని విడిచిపెట్టి చిన్న వాటి దగ్గరికి మనం వెళ్ళలేం. శ్రేష్టమైన ఆరాధన కనపడుతుంది. అందరికీ మించిన విధేయత. పాదాల మీద పడిన వారు ఉన్నారు, వెంట పడిన వారు ఉన్నారు, కేకలు వేసిన వారు ఉన్నారు. వాళ్ళందరికీ దాటుకొని అసలు నువ్వు నా ఇంటికే రావద్దంటున్నాడు. శ్రేష్టమైన దీనత్వం, శ్రేష్టమైన విధేయత మనకు ఆ వ్యక్తిలో కనపడుతుంది. కొంచెం కిందకి వెళ్దామా? 7వ వచనం మరలా చదువుకుందాం. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. విశ్వాసములో కొన్ని హద్దులు ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ మీద విశ్వాసం ఉంచుతాం, కానీ ఆ వ్యక్తి ఏదో ఒక ట్యాబ్లెటో లేకపోతే ఏదో ఒకటో చెప్పి పంపించాలి మనకు. ఏమీ లేకుండా డాక్టర్ చూస్తే చాలు అంటామా మనం? మన జీవితాల్లో కొన్ని అవసరతల దగ్గర భౌతికంగా మనం నమ్ముకునే వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ ఈ వ్యక్తి వాటన్నిటికీ మించి, ప్రభువా ఇక్కడ నువ్వు మాట్లాడు, అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు. అందుకని నేను రాసుకున్నాను, పరిమితులు దాటి నమ్మిక ఉంచాడు. పరిమితులు దాటి మాట మాత్రమే సెలవిస్తే చాలు. ఈ మాట, ఇక్కడ పలికిన మాట అక్కడ వినబడుతుందట. ఇక్కడ పలికిన మాట అక్కడ బలహీనతను పారద్రోలుతుందట. ఇక్కడ పలికిన మాట నీ కుటుంబంలో కూడా అదే మాట, అదే ప్రభు అంతే శక్తివంతుడైన వాడు ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా అలాంటి కార్యాలు చేయగలడు కదా. ప్రభువా మాట మాత్రం సెలవిమ్ము,
అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడు. శ్రేష్టమైన నమ్మిక అనే పేరు పెట్టుకోవచ్చు. పరిమితులు దాటి విశ్వాసం ఉంచుతున్నాడు. పరిమితులు దాటి విశ్వాసం ఉంచుతున్నాడు. రోగులందరినీ పలానా ఊరు వాళ్ళు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పడవేశారు అని ఉంటుంది మార్కు సువార్తలో. కపెర్నహూముకు వెళ్ళినప్పుడు ఇంటిలో దేవుడు బోధిస్తూ ఉండగా పై కప్పు తీసి పక్షవాయు గలవాన్ని మంచంతోనే దింపారు అని ఉంటుంది. వ్యక్తులు రోగులను, బలహీనులను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు, నమ్మారు, తీసుకొని వచ్చారు. ప్రభు స్వస్థపరిచాడు, పంపించాడు. ప్రభువే వారి దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు స్వస్థపరిచాడు. కానీ దీనంతటిని దాటుకొని ఆ ఉన్నత స్థానం, విశ్వాసపు స్థాయి చూసారా? ఇక్కడ మాట పలుకు, అక్కడ స్వస్థపరచబడతాడు. పరిమితులు దాటి నమ్మాడు. శ్రేష్టమైన నమ్మిక ఈ విశ్వాసంలో మనం చూస్తాం. ఎవరా వ్యక్తి? శతాధిపతి. అతని కింద పనివారు ఉన్నారు. మన జీవితాల్లో శ్రేష్టమైన ఆరాధన చేసి ఎన్ని దినాలైంది? మొన్నటి ఆరాధనకు నిన్నటి ఆరాధనకు తేడా ఉందా? రేపు నువ్వు చేయబోయే ఆరాధన, రేపు నువ్వు చెల్లించబోయే స్తుతులు మొన్నటివేనా? ఆ కంపు కొట్టేవేనా? అందరూ విశ్వాసం ఉంచుతున్నారు వారి వారి కొరతల దగ్గర. అలాంటిదేనా మన విశ్వాసం కూడా? అందరూ వచ్చి నేల మీద కూర్చుంటున్నారు, నేను కూడా నేల మీద కూర్చుంటున్నాను. సరిపోయిందా విధేయత? శ్రేష్టమైన ఆరాధన ఉన్నది, అది మనం చేసేదానికంటే ఎక్కువైంది. శ్రేష్టమైన దీనత్వం ఉంది, శ్రేష్టమైన విధేయత ఉంది. ఇప్పుడు ఈరోజు మనం కలిగి ఉన్న విధేయత కంటే అది ఇంకా చాలా ఎక్కువైంది. శ్రేష్టమైన నమ్మిక ఉంది. చాలాసార్లు అలా మనం నమ్మలేకపోయాం ప్రభువును. ప్రతి వారము ఒకే రకంగా స్తుతులు చెల్లిస్తాం. ప్రభు మనల్ని చూసి ఎలా ఆనందించాలి? ప్రతిరోజు ప్రార్థనలో ఒకే తరహా విశ్వాసం, ఒకే తరహా స్థాయితో ప్రార్థన చేసి ఆమేనని చెప్తాం. మన ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వాలి? భక్తి జీవితంలో చాలు, ఇంకా ఈ విధేయత చాలు అనుకుంటాం. దేవుడు మనల్ని ఎందుకు మెచ్చుకోవాలి? ఎందుకు మనల్ని శ్రేష్ఠులు అని పిలవాలి? కాదు. ఇంతకు మించి మరి ఒక స్థాయి ఉంది. అందులో మించిన ఆరాధన స్థాయి ఉంటుంది, మించిన విధేయత స్థాయి ఉంటుంది, మించిన నమ్మిక స్థాయి ఉంటుంది. అవి శ్రేష్టమైనవి, అందరికంటే శ్రేష్టమైనవి. అందరికంటే అనడం కంటే మన యొక్క నిన్నటి విశ్వాసం కంటే ఈ దిన విశ్వాసం ఇంకా శ్రేష్టమైంది. అలా ఉండాలి. నిన్నటి ఆరాధనకు మించిన ఆరాధన రేపు మనం చేయాలి. నిన్నటి మోకాళ్ళ మీద ఉండి విజ్ఞాపన చేసిన హృదయం, ఆ హృదయంలో ఉన్న నమ్మిక, ఆ విధేయతకు మించి ఈరోజు ప్రార్థన చేయాలి. అందరూ విశ్వాసంలో వెలిగించబడ్డారు, వెనుతిరుక్కుండా వెళ్తున్నారు, శోధనలో కూడా నిలబడుతున్నారు విశ్వాసులు. కానీ అక్కడ నుంచి విశ్వాసుల్లో క్రొత్తదనం కనిపించట్లేదు, శ్రేష్టత కనిపించడం లేదు. నేను ఇంత స్థాయికి వచ్చాను, ఇంత వాక్య అనుభవం ఉంది, ఇంత కాలం భక్తి చేశాను, ఇంకా చాలు, ఇక్కడి నుంచి సేమ్ ఇట్లానే. శ్రేష్టమైన విశ్వాస జీవితం మనకు కావాలి. ఆ వ్యక్తి ఏం పొందుకున్నాడో చూడండి. కిందకి వెళ్దాం. 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందరికీ మించిన ఘనత దొరికింది. మించిన ఆరాధన చేశాడు. శ్రేష్టమైన ఆరాధన, శ్రేష్టమైన విధేయత, శ్రేష్టమైన నమ్మిక ఉంచాడు. ఇప్పుడు శ్రేష్టమైన ఘనత పొందాడు. ఎవరిలో? ఇశ్రాయేలు అంతటిలో ఇంత విశ్వాసం.
ఆ గుంపు చాలా చాలా సీనియర్ మోస్ట్ గుంపు అది. అందులో చాలామంది ఉన్నారు. లేఖనాలు ఎరిగిన వారు ఉన్నారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉన్నారు, మోషేను గురించి తెలిసిన వారు ఉన్నారు, ప్రవక్తల గురించి తెలిసిన వారు ఉన్నారు, దేవాలయ అనుభవం ఉన్నవారు ఉన్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను వెంబడించిన వారు ఉన్నారు, దేవుణ్ణి శోధించే అంత, దేవుణ్ణి ప్రశ్నించే అంత దైవిక లేఖనాలు కలిగిన వారు ఉన్నారు అక్కడ. వారందరికీ మించి ఇశ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు. అందరికీ మించిన శ్రేష్టమైన ఘనతను పొందాడు. కిందకి వెళ్దామా? 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పొడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ అనే మాట మనం చదువుతున్నాం. అనేకులు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూర్చుంటారు. ఎవరిని చూచి అన్నాడు ఆ మాట? ఎవరిని చూచి అన్నాడు ఆ మాట? అదే శతాధిపతిని చూచాడు. చూచి ఇలాంటి అనేకులు మనకు తెలియదు, ఈ గుంపులో చాలామంది ఉన్నారేమో, ప్రపంచవ్యాప్తంగా శ్రేష్టమైన వారు, శ్రేష్టమైన విశ్వాసాన్ని కనుపరిచేవారు, శ్రేష్టమైన విశ్వాస వీరుల జాబితాలో ఉంటారు, రాజు సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతారు అన్నాడు. ఆ మాటకు నేను ఇలా రాసుకున్నాను, మించిన స్థానం దొరికింది. మన చుట్టూ ఉన్న వారిని చూచి వీరందరికంటే నేను భక్తి చేస్తున్నాను అని మనకు మనమే ఒక ర్యాంక్ ఇచ్చుకుంటాం. కానీ దేవుడు కనబడకుండా శ్రేష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వారికి మించిన స్థానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ప్రజలందరినీ చూచాడు, శతాధిపతిని మెచ్చుకున్నాడు. ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం నేను చూడలేదన్నాడు. అనేకులు వచ్చి అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూర్చుంటారన్నాడు. మించిన స్థానం పొందాడు ఆ వ్యక్తి. శ్రేష్టమైన ఘనతను పొందాడు, శ్రేష్టమైన స్థానాన్ని పొందాడు. 13వ వచనం చదువుకున్నాను చూడండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత పొందాను. ఇంటికి వచ్చి చూసేసరికి ఖచ్చితంగా యేసు ప్రభువు నువ్వు వెళ్ళు అన్న మాట ఎప్పుడు చెప్పాడో అప్పుడు స్వస్థత కలిగింది. ఇంటికి వచ్చి చూశాడు. జీవితంలో శ్రేష్టమైన విశ్వాసం కలిగిన ఆయన ఊహకు మించిన కార్యాన్ని చూచాడు. తన సొంత కుటుంబంలో, తన దాసుని విషయంలో తన ఊహకు మించిన కార్యం. స్వస్థపరచబడతాడు, మంచిదే, కానీ ఇంత దూరము నుండి అదే గడియలో, ప్రభువు చెప్పిన గడియలో ఈ వ్యక్తి ఇక్కడ స్వస్థపరచబడటం ఊహకు మించిన కార్యం. శ్రేష్టమైన విశ్వాసాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. ప్రభు దగ్గరికి వచ్చిన అనేక మందిలో, అనేకమైన రోగాలు కలిగి వచ్చిన వారిలో, రకరకాల బలహీనతలతో వచ్చిన వారిలో ఇలాంటి విశ్వాసం మనం చూడం. అది తక్కువైన విశ్వాసం అని నేను చెప్పడం లేదు. ప్రభు ఇతని విశ్వాసాన్ని ఎత్తి చూపించడానికి మనకు మాదిరిగా ఈ భాగాన్ని గ్రంథంలో ఉంచాడు. ఇది శ్రేష్టమైన విశ్వాసం. ఎందుకు ఈ శ్రేష్టమైన విశ్వాసం? ఈ శ్రేష్టమైన విశ్వాసం మనకేమిస్తుంది? ఆరంభించి ఎవరో రమ్మంటే ప్రార్థనకు వచ్చాం, అంతటితో చాలదన్నారు, వెలిగించబడాలి అన్నారు. సరే, వెలిగించబడతాం, మండించబడతాం, స్థిరపరచబడతాం. వెనక్కి వెళ్ళొద్దు అన్నారు, వెనక్కి వెళ్ళం. శ్రమలో నిలబడాలన్నారు, శ్రమలో నిలబడతాం. మళ్ళా వాళ్ళకు మించి, వీళ్లకు మించి, నిన్నటి నాకు మించి భక్తి జీవితం చేయాలంటే ఎక్కడ చేయాలి? సమయం ఎక్కడుంది? నేను ఎందుకు చేయాలి? శ్రేష్టమైన భక్తి జీవితం కలిగి, శ్రేష్టమైన విశ్వాసం కలిగిన కొంతమంది భక్తుల దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ తర్వాత ఈ శ్రేష్టత మనల్ని ఒక దగ్గరికి నడిపిస్తుంది, గమ్యానికి అందరినీ నడిపిస్తుంది. విశ్వాసమైన వారు అందరూ అంతం వరకు వెళతారు. కానీ ప్రభు అక్కడ పౌలు గురించి పౌలు మాట్లాడతాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు దేవుడు ఆ కిరీటాన్ని పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. పౌలు తన పందెం అంతటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడాను, ద బెస్ట్.
అందరికి మించిన శ్రేష్టమైన పోరాటాన్ని నేను పోరాడాను, శ్రేష్టమైన పందెం నేను పరిగెత్తాను, నా పరుగు శ్రేష్టంగా ఉంది అంటాడు. మన శ్రేష్టమైన విశ్వాసం శ్రేష్టమైన కిరీటం దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. ఆ వ్యక్తి మాత్రం కాదు, విశ్వాసం అన్న తర్వాత బైబిల్ గ్రంథంలో ఒక చోటకి వెళ్ళి మనం ముగించాలి. విశ్వాసం మన జీవితాల్లో ఎలా ఉండాలో నేర్చుకున్నప్పుడు దేవుడు పరిచయం చేసిన కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ నుంచి నేను వివరించడానికి నేను ఇష్టపడను. కొన్ని వచనాలు మనం అందరం కలిసి చదవాలి, శ్రద్ధతో చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. శ్రేష్టమైన విశ్వాసాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ అధ్యాయాన్ని చదవడం ప్రారంభించండి. మొదటి వచనం చదువుతున్నాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. 3వ వచనం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి. విశ్వాస వీరులలో చేరిన వీరు అందరిలాగా ఆరాధించలేదు. కయ్యూను వంటి ఆరాధన హేబేలుకు లేదు. ఎలాంటి ఆరాధన ఉంది? శ్రేష్టమైన ఆరాధన ఉంది. నిన్నటి నీ ఆరాధనకు, నేడు నువ్వు చేయబోతున్న ఆరాధనకు, రేపు నువ్వు చేసే ఆరాధనకు శ్రేష్టత ఉందా? శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. కొంచెం కిందకి వెళ్దామా? 5వ వచనం చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండా కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. శ్రేష్టమైన భక్తి జీవితాన్ని జీవించాడు, కొనిపోబడ్డాడు. దాన్ని ఇలా ఆలోచిద్దామా? మరణం చూడకుండా కొనిపోబడేంత శ్రేష్టమైన భక్తి జీవితాన్ని జీవించాడు. కిందకి వెళ్దాం చూడండి. 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. వెక్కిరించింది లోకం, శ్రేష్టమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అది వరకు చూడని కార్యం. జలప్రలయం అనే మాటే లేదు, ఓడ అన్న సందర్భం ఎక్కడ లేదు. కట్టడం ప్రారంభించాడు. అందరి రక్షణ కొరకు కట్టడం ప్రారంభించాడు. శ్రేష్టమైన విశ్వాసం, శ్రేష్టమైన విశ్వాసం, శ్రేష్టమైన విశ్వాసం. ఈ అధ్యాయం ఎంత అద్భుతమైన అధ్యాయం చూడండి. కిందకి వెళ్దాం చూడండి. 8వ వచనం చదువుతున్నాను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక. ఇది ఎటువంటి విశ్వాసం? సామాన్యమైన విశ్వాసం కాదు. అక్కడికి వెళ్ళు, నేను అక్కడ నిన్ను పోషిస్తానంటే వెళ్ళిన విశ్వాసం కాదు ఇది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక శ్రేష్టమైన విశ్వాసం. కిందకి వెళ్దామా? విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులేరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఒక గుడారం వేసుకున్నారు, కనాను ప్రదేశానికి వెళ్ళారు. అయ్యా ఇది మీకు ఇవ్వబోతున్నాను, మీ సంతానానికి ఇవ్వబోతున్నానంటే ధనికుడైన అబ్రహాము గుడారం వేసుకుని ఉన్నాడు. ఆ మాట స్పష్టంగా రాశారు చూడండి. 9వ వచనంలో పరదేశులైనట్టు గుడారంలో నివసించారట. ఈ దేశం నాది కాదు, ఈ దేశాన్ని విడిచి వెళ్తాను అని గుడారం వేసుకుని నివసించారట. శ్రేష్టమైన విధేయత మనకు కనబడుతుంది. హేబేలులో కయ్యూనుకు మించిన ఆరాధన కనబడుతుంది. అబ్రహాములో శ్రేష్టమైన విధేయత మనకు కనబడుతుంది. శ్రేష్టమైన దీనత్వం. అది ఎంత తగ్గింపు! నిన్నటి అబ్రహాముకు ఈరోజు అబ్రహాముకు చాలా తేడా ఉంది. తగ్గించుకున్నాడు. పరదేశులై ఉండాలి నాయన అంటే తీసి గుడారం వేసుకున్నాడు. గుడారంలో పరదేశులుగా నివసించారట. ఇది ఎంత ఆశ్చర్యమైన విషయం. కిందకి వెళ్దాం, చదువుదాం.
11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదేనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలె సంతానము కలిగెను. శ్రేష్టమైన నమ్మిక మనం చూస్తాం. శ్రేష్టమైన ఆరాధన ఈ భాగంలో కనబడింది. వారు సామాన్యమైన విశ్వాసులు కాదు, అది గుర్తించాలని నా ప్రయత్నం. అందరిలాగా విశ్వాసం ఉంచిన వారు కాదు. అలా అయితే చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. శ్రేష్టమైన విశ్వాసం ఉంచారు. శ్రేష్టమైన విశ్వాసానికి గుర్తులుగా శ్రేష్టమైన ఆరాధన చేశారు. శ్రేష్టమైన విధేయత చూపించారు. శ్రేష్టమైన నమ్మిక, అదంత శ్రేష్టమైన, ఎంత ఉన్నతమైన, ఎంత ఎక్కువైన, ఎంత మించిన నమ్మిక అది. వారి వయసుకు మించి వారు నమ్మారు. మృతం తుల్యమైపోయిన గర్భంలో నుండి వారికి ఏం కలిగింది? సంతానం కలిగింది. ఆ విషయాన్ని ఎవరు నమ్ముతారు? ఆ విషయాన్ని ఎవరు ఆచరణలోకి తీసుకొని రాగలరు? శ్రేష్టమైన నమ్మిక వారిలో కనబడతా ఉంది. కొంచెం కిందకి వెళ్దాం. 16వ వచనం, 15వ వచనం కూడా చదవాలి. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఈ లోకంలో ధనం సంపాదించుకొని గొప్ప ఇల్లు కట్టించుకోవడం వారి ఉద్దేశం కాదు. విశ్వాసులందరూ అలా చేసి ఉంటారేమో, కానీ శ్రేష్టమైన విశ్వాసం అంతకు మించిన స్థాయిలో విశ్వాసం కనపడుతుంది. ఏమని? వారు వచ్చిన దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోలేదు, శ్రేష్టమైన దేశం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకొంచెం కిందకి వెళ్దాం. 29వ వచనం, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబు ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గురించి ప్రశంసించి తన శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించెను. శ్రేష్టమైన విశ్వాసం కనపడిందా? నేను ఇక్కడ చచ్చిపోతాను, కానీ ఒకరోజు మనమందరం ఎక్కడికి వెళ్తాం? మన సంతానం ఎక్కడికి వెళ్తుంది? కనాను దేశానికి వెళ్తాం. ఈ ఐగుప్తులో నుంచి నా ఎముకలను తీసుకుని వెళ్ళండి. ఎంత శ్రేష్టమైన విశ్వాసం! కిందకి వెళ్దాం. 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకునేటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు శ్రేష్టమైన జీవితం. ఐగుప్తు ధనము శ్రేష్టమైనది, ఐగుప్తు ఉన్నత విద్యలు శ్రేష్టమైనవి, ఐగుప్తులో ఉన్న పేరు ప్రఖ్యాతులు శ్రేష్టమైనవి, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట శ్రేష్టమైనది. కానీ విశ్వాసికి అంతకు మించిన శ్రేష్టత ఉంది. అది ఎక్కడుంది? పరలోకంలో. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి పెంటతో సమానంగా ఎంచుకొని ఇప్పుడు విశ్వాసంతో శ్రేష్టమైన దేశం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన విశ్వాసం కాదా? ఇది సామాన్యమైన విశ్వాసం కాదు. అందరూ విశ్వాసం ఉంచుతారు, కానీ వీరిలో ఉన్న శ్రేష్టత చూడండి. ఇంకొంచెం కిందకి వెళ్దామా? 30వ వచనం, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. సామాన్యమైన యుద్ధాలు చేయలేదు ఇశ్రాయేలీలు. ఆ యుద్ధాలు మనం చదివితే చాలా విచిత్రంగా ఉంటాయి. బాకా ఊదితే 7 దినాలు తిరిగితే ప్రదక్షిణము చేస్తే ఏం కూలిపోయాయి? శ్రేష్టమైన కార్యాలు. 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, శ్రేష్టమైన కార్యాలు, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లు మూసిరి. ఈ సామాన్యమైన విశ్వాసం కాదు. ఇది సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ దారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి,
యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. అందరి విశ్వాసులకు వచ్చే శ్రమ కాదు ఇది, ఎక్కువైన శ్రమ. అందులో ఎక్కువైన విశ్వాసాన్ని కనుపరిచారు. శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ లోకమునకు మించిన జీవితం జీవించారు, శ్రేష్టమైన జీవితం జీవించారు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. 12వ అధ్యాయం 1-2 వచనాలు ఇప్పుడు మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడవైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. శ్రేష్టమైన విశ్వాసం మనం అనుకున్న స్థాయిలోది కాదు. శ్రేష్టమైన విశ్వాసం అంటే ఇన్ని రోజులు మనకు కలిగి ఉన్న విశ్వాసం కాదు. శ్రేష్టమైన భక్తి జీవితం అంటే ఇన్ని సంవత్సరాలు నీవు చేసింది కాదు, అంతకు మించి నిన్నటి వరకు నీ విశ్వాస జీవితానికి మించి ఈ దినం నీ శ్రేష్టతను దేవుడు లెక్కించబోతా ఉన్నాడు. శ్రేష్టమైన ఆరాధన చేశారు, విధేయత చూపించారు, నమ్మారు, శ్రేష్టమైన ప్రవచనం ప్రవచించారు, అన్నిటినీ వదిలిపెట్టి శ్రేష్టమైన బ్రతుకు బతికారు. ఆ బ్రతుకు లోకం చూసినప్పుడు లోకానికి మనం వెర్రివారం. ధనం వదిలిపెట్టడం, కొట్టించుకోవటం, కొరడాలతో చంపబడటం అది వెర్రితనం. కానీ అది దేవుని దృష్టికి శ్రేష్టమైన జీవితం. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చదివి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. 2 ప్రత్యక్షతల నడుమ నిరీక్షణ కలిగిన ప్రయాణంలో విశ్వాసం, ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. దీనంతటికీ ఒక చోట సంపూర్ణత లభిస్తూ ఉంది. ఎక్కడ? ఈ పరుగు పందెము ఆఖరిలో ఒక ఆయన నుంచున్నాడు. కొన్ని సూచనలు పట్టుకొని నుంచున్నాడు. కిరీటం పట్టుకొని నుంచున్నాడు. ఎంతో దూరంలో ఉండగా ఆయన మహిమను చూపించి వెలిగించాడు. స్వార్థ ప్రకాశము ద్వారా వెలిగించబడ్డాం. మన దగ్గరికి వచ్చి మన్నించి వెళ్ళాడు. మరణం మీపై నీకు అధికారం చేయదు అన్నాడు. పరిగెత్తండి, ప్రారంభించండి అన్నాడు. పునర్జన్మ పొంది ప్రారంభించాం. మీరిక పాపులు కాదు పరిశుద్ధులు అన్నాడు. ఓపికతో పరిగెత్తడం ప్రారంభించాం. అవమానము లేదు అన్నాడు. లోకం వెరితనం అనుకుంటుంది, కానీ అవమానపడవలసిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడవలసిన పని లేదు అన్నాడు. ఆ పరుగుకు చివర నుంచొని ఎదురు చూస్తూ ఉన్నాడు. మహిమను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ సాయంకాలపు వేళ పడిపోయిన స్థితిలోనికి వచ్చి ప్రతి సందర్భంలో లేఖనము ద్వారా, పెద్దల ద్వారా, పరిశుద్ధుల ద్వారా, సేవకుల ద్వారా ప్రోత్సహిస్తూ చేయి పట్టుకొని లేపుతా ఉన్నాడు. కొన్నిటిని అనుమతించి మనకు తర్బీదునిస్తూ ఉన్నాడు. సువర్ణం అగ్ని చేత ఎలా పరీక్షించబడుతుందో అంతకంటే శ్రేష్టమైన విశ్వాసం పరీక్షించబడతా ఉంది. కిరీటం పట్టుకొని నుంచున్నాడు. శ్రేష్టమైన విశ్వాసం కోసం ఎదురు చూస్తూ, నా కుమారుడు నిన్నటికి మించి ఈ దినం శ్రేష్టత నాకు చూపిస్తాడు అని
ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభు ఎదుట విశ్వాస వీరులు వారి యొక్క శ్రేష్టమైన విశ్వాసాన్ని చూపించారు. సామాన్యమైన విశ్వాసిగా మిగిలిపోతావా? శ్రేష్టమైన విశ్వాసులు ఉన్నారు, విశ్వాస వీరులు అనబడిన వారు ఉన్నారు. మించిన కార్యాలు చేయాలి. మందిరానికి వచ్చాం, మంచిదే. మించిన కార్యమేది? ప్రాణాలను లెక్క చేయకుండా స్వార్థకు వెళ్ళేవారు ఎవరున్నారు? లోకం మాట వినకుండా, లోకం అపహాస్యం చేస్తుండగా అన్నిటినీ దులిపివేసుకొని స్వార్థను వీధుల్లో మ్రోగించేవారు ఎవరున్నారు? మన భౌతిక శ్రమలు కాదు, అంతకు మించి స్వార్థ ప్రకటిస్తుండగా కొట్టించుకున్న వారు ఎంతమంది ఉన్నారు? చావుకు సిద్ధమై బయటికి వెళ్ళి ప్రభు సిలువను మోస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? నిన్నటి మన జీవితానికి మించిన శ్రేష్టమైన విశ్వాస జీవిత ప్రమాణాన్ని చూపించడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు? వారికి నీతి కిరీటం ఉంచబడింది. ఒక వ్యక్తి గురించి నేను చెప్పి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. విశ్వాస వీరుల కాలంలోనే కాదు, హేబేలు మొదలుకొని పౌలు వరకు వారు మాత్రమే విశ్వాస వీరులు కాదు. వారి తర్వాత తరములో ప్రతి తరంలో శ్రేష్టమైన కార్యాలను చేసిన వారు ఉన్నారు. ₹1,00,000 చందా వేస్తే త్యాగం చేసినట్టు కాదు. మన దగ్గర ₹1,00,00,000 ఉంటాయి, అందుకే 1,00,000 వేసి ఉంటాం. మించిన కార్యాలు చేయాలి. బిల్లీ గ్రహం గారి టీంలో 11 మంది విశ్వాసులు ఉంటారు. బిల్లీ గ్రహం గారు మొన్ననే చనిపోయారు, మీకు తెలుసు. ఈ కాలంలో జరిగిన సంఘటన, ఒక వ్యక్తి ఆయన టీంలో ఉండి ఎలక్ట్రికల్ వర్క్ తెలిసినవాడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. రేడియో వచ్చిన తొలి దినాల్లో రేడియో ద్వారా స్వార్థ ప్రకటించాలని అన్ని దేశాలు తిరిగి పర్మిషన్స్ తీసుకొని, దేశ నాయకుల యొద్ద లెటర్స్ తీసుకొని, అన్ని రేడియో స్టేషన్లకు వర్తమానం పంపించి, ఒకే రోజు ఒకేసారి ఆ ఒక్క చోట బిల్లీ గ్రహం గారు వాక్యం చెప్తుంటే ప్రపంచం అంతా వినాలి అనే గొప్ప సదుద్దేశంతో చాలా కష్టపడి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇష్టపడతారు. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రేడియోల్లో ఒకేసారి వినబడేలాగున కేవలం 10 నిమిషాలు మాత్రమే వారికి సమయం ఇస్తారు. మొదటి 2-3 నిమిషాలు అయిపోతాయి. బిల్లీ గ్రహం గారు రూమ్లో కూర్చొని వాక్యం చెప్తూ ఉంటారు. 3వ నిమిషం తర్వాత ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ రూమ్కు వెళ్ళే పవర్ సప్లై ఎక్కడో తెగిపోయినట్లుగా అనిపిస్తుంది. మరలా ఎవరేం చేశారో తెలియదు, పునరుద్ధరించబడుతుంది. బిల్లీ గ్రహం గారు మిగిలిన 7 నిమిషాలు తనకేం అర్థం కాదు, చక్కగా సువార్త చెప్పేస్తాడు. బయటికి వస్తాడు. బయటికి వచ్చి వారికి అందరికీ ప్రార్థన చేసుకునే అలవాటు. ఇంకొకడు రావాలే, ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్తారు. కంట్రోల్ రూమ్లో కాలిపోయి శవంలాగా పడి ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. పరిశీలించి చూస్తే ఇతడు మన సభ్యుడే, పేరు మెకంజీ. కాలిపోయి ఉంటాడు. తేరు చూసినప్పుడు పవర్ అంతా ఉంది, ఖచ్చితంగా ఆ రూమ్కే పవర్ పోయింది. ఏం చేయాలి? ఈ 10 నిమిషాల కోసం ఎన్నో దినాలు, నెలలు కష్టపడ్డాం, దేశాలన్నీ తిరిగాం. మరలా ఇలాంటి అవకాశం రాదేమో, ఇవ్వరేమో అని ఆ వ్యక్తి 2 వైర్లను ఇలా పట్టుకున్నాడు. ఆ వ్యక్తి శరీరం ద్వారా కరెంటు పాస్ అయి బిల్లీ గ్రహం గారి మాటలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాయి. వేల మంది, లక్షల మంది రక్షించబడ్డారు. కొట్టుకొని 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 చచ్చిపోయాడు. మనం చేసే భక్తి ఎంత? మనం దేవుని కోసం చేసే త్యాగం ఎంత? మనం దేవుని కోసం ఇచ్చేదెంత? లెక్క వేసుకొని విశ్వాసంలో నేను చాలా గొప్పవాడిని అనుకుంటాం.
అంతకు మించి అడుగుతున్నాడు దేవుడు. శ్రేష్టమైన విశ్వాసాన్ని కనపరచడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ తరములో కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు అసాధ్యమైనవి చేశారు. నేడు అసాధ్యం అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఆ 2 వైర్లను పట్టుకున్నాడు, అంతే, కాలి బూడిదైపోయాడు. కానీ ఆ 7 నిమిషాల స్వార్థ బయటకు వచ్చింది. లక్షల మంది రక్షించబడ్డారు. ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో సూసైడ్ చేసుకునే వాళ్ళు అనుకున్న వారు రక్షించబడ్డారు. వారికి మించిన శ్రేష్టమైన భక్తులు ఉన్నారు. శ్రేష్టమైన కార్యాలను చేశారు, శ్రేష్టమైన విశ్వాసాన్ని కనుపరిచారు. పందెమునకు గమ్యం దగ్గర కిరీటం పట్టుకొని అందరికి ఇస్తాడని కిరీటం ఎవరో ఒకరికి కాదు ఇచ్చేది. కానీ మన లోతు ఎంత, మన విశాలత ఎంత, మన ఎత్తు ఎంత, మన విశ్వాస పరిమాణం ఎంత అని లెక్కించుతా కూర్చునున్నాడు దేవుడు. ఎదురు చూస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన కార్యాలు చేయడానికి ప్రభు మనకందరికి తన కృపను అనుగ్రహించును గాక.